అందరూ నమస్కారం. ఇది కోడి జుత్తు చెట్టు అంటారు, కోడి జుత్తు పూలు అంటారు. ఇట్లా ఇలా కోడి జుత్తులా ఉంటుంది, పైన కోడి పుంజుకి జుత్తు ఎలా నిలబడినట్టుగా కోడి జుత్తులా ఉంటుంది, కోడి జుత్తు పూలు అంటారు. ఇది ఆకుకూర, ఇది తోటకూరలాగే ఆకుకూర వండుకు తింటారు, కూర వండి తింటారు, చాలా బలం. రెండోది ఏంటంటే దీని గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు నల్లగా మనకి తోటకూర విత్తనాల్లా ఉంటాయి. ఆ నల్ల గింజల్ని పేలాల్లో వేపుతారన్నమాట. మనం జొన్నలు అవి పేలాలు చేస్తాం కదా, పాప్కార్న్ ఏం వేడి మీద వేస్తే అలా అలా పేలిపోయి పాప్కార్న్లో తయారవుతాయి. వాటికి బెల్లం కలిపి ఉండలు చేస్తారన్నమాట, ఉండలు చేసి పిల్లలు పెడతారు. స్నాక్స్ చాలా బాగుంటాయి, టేస్టీగా. మన పిల్లలకి ఎలాంటివి పెడితే మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా. మన కురుకులు లేసులకి అలవాటు పడిపోయి ఎడిట్ అయిపోయాం. అది తప్పించాలంటే ఎలాంటి టేస్ట్లు మనం అలవాటు చేసామనుకోండి అవి మర్చిపోతారు. ఈ కోడి జుత్తు పువ్వు, దీని ఆకు కూర తోటకూరలో వండుకు తింటే రక్త శుద్ధి, రక్త వృద్ధి కూడా. ఎప్పుడు కూడా మొక్క చెప్తూ ఉంటుంది నేను ఎందుకు పని చేస్తుందో. ఇది చూసా ఎర్రగా ఉండే ఆ కలర్లో ఉందనుకోండి, ఏమైనా సరే ఆ రక్తాన్ని వృద్ధి చేస్తాయి అన్నమాట. అలాగంటే ఈ కూర వారానికి ఒకసారి తిన్నారనుకోండి, మనకు కావాల్సిన రక్తం వృద్ధి అవుద్ది అనమాట. అలాగా రక్త వృద్ధికి కోడి జుత్తు ఆ కూర కనీసం సంవత్సరానికి ఒకసారి తిన్నాం అనుకోండి, మంచి ఆరోగ్యం. మనకి ఎప్పటికీ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండదు, ఐరన్ టాబ్లెట్లు నేను తాగట్లేదు అనమాట. అది ఏంటంటే మనం ఎలా అడవుల్లో తిరిగిదాం, పల్లెటూరులో ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే సంవత్సరం దాకా తినక్కర్లేదు. అన్ని రకాల డిష్లు ఉన్నాయి మనకి, 300-400 రకాల కూరలు ఉంటాయి. ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ ఆ కూర తినక్కర్లేదు. మనం ఎప్పుడు బెండకాయ బీరకాయ ఆమె తప్ప ఏం చేస్తాం, 360 తిరుగుతుంటాం మన చుట్టూని. మనం అన్నీ వదిలేసి అది తిన్నయే తింటున్నాం.